హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి రేషన్ కార్డు కంటూ సన్నబియ్యం పంపిణీ చేస్తామనేసి కూడా చెప్తున్నారు. మరి అది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళకంటూ రేషన్ నెంబర్ లేకపోతే మనకి బియ్యం అనేది ఇస్తామనేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ బియ్యం ఇస్తారా, ఇవ్వరా? లేదా రేషన్ కార్డు ఉన్నవారికి అర్హులా? మరి రేషన్ కార్డు లేని వాళ్ళు పరిస్థితి ఏంది? వీళ్ళు బియ్యంతో పాటు ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు ఏమేమి సరుకులు ఇస్తారు? 9 రకాల సరుకులు అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఆ 9 రకాల సరుకులు ఏంటి ఇస్తారు? మనకి ఏప్రిల్ ఏ వీక్లో ఇస్తారు? సో సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్తున్నారు. వాటితో పాటు 9 రకాల సరుకులు ఉంటాయంట. మరి అది ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అని చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ రోజు వచ్చిన న్యూస్ అండి ఇది. సన్నబియ్యం పథకం శాశ్వతం అంట. మరి సన్నబియ్యం అంటే మన జీవితాంతం ఇస్తారో, నెక్స్ట్ ఈ అధికారం ఉన్నంత వరకు ఇస్తారో, మరి ఎలా ఉంటుంది అనేది కూడా మనం అనేది చూసుకోవాలి. ఏ అధికారంలో ఉన్నా కానీ ఇది రద్దు చేసే ధైర్యం లేదనేసి కూడా వీళ్ళు న్యూస్ పూర్వకంగా అయితే చెప్పారు. నిన్న జరిగిన హుజూర్నగర్ మీటింగ్లో అయితే ఇది అనేది కూడా రిలీజ్ చేశారు. వీళ్ళు అనేది సన్నబియ్యం అనేది పంపిణీ చేస్తున్నాం అనేసి కూడా చెప్తున్నారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలంటే ఆషామాషి కాదనేసి కూడా చెప్తున్నారు. మనకి నిన్న జరిగిన మీటింగ్లో అయితే వీళ్ళు కొంతమంది 10 మందికి అనేది తీసుకొని మహిళలకు అనేది సన్నబియ్యం అనేది పంపిణీ చేశారంట. మళ్ళీ వాటితో పాటు ఎలా ఉంటుంది అనేసి కూడా చూసుకోవాలి. మనకి ఇది వచ్చేసి 90 పైసలకు అనేది కేజీ బియ్యం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితేనే మనకి కోపన్ బియ్యం అనేది రావడం అయితే జరిగింది. ఆ బియ్యం కూడా దొడ్డు బియ్యం అనేది రావడం జరిగింది. మీరు అనేది కూడా ఆ బియ్యాన్ని అమ్ముకుర్రో ఉంచుకుర్రో ఏం చేసారో తెలియదు. మరి ఈసారి నుంచి కూడా ఈ సన్న బియ్యం అనేది జాగ్రత్తగా ఉంచుకోండి, జాగ్రత్త చేసుకో. మనం అనేది ఈ విధంగా చూసుకోవాలండి. ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసి మన టెలిగ్రామ్ లేదా మన వాట్సాప్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు టైం ఉన్న వాళ్ళు అక్కడి నుంచి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లేదా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ ఇస్తాను. మీరు మంత్లీ ఎంత బియ్యం తీసుకుంటున్నారో, మీకు ఎంత వస్తున్నాయి, మనకి డీలర్ అంటూ ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారా, మీకు ఖచ్చితంగా బియ్యం ఉన్నంత బియ్యం ఇచ్చారా, లేకపోతే ఏదైనా ఫ్రాడ్ చేశారా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అని ఉంటుంది, అదనేది క్లిక్ చేసుకోండి. ఆ రిపోర్ట్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ నెల నుంచి ఎక్కడ నుంచి ఏం తీసుకున్నారు అనే దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. నేను ఫిబ్రవరి నెల అనేది సెలెక్ట్ చేస్తాను. 2025 అనేది సెలెక్ట్ చేసి గో డీటెయిల్స్ అని క్లిక్ చేస్తాను. మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరే చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటుందని. అలాగే ఇలా చూసుకున్నట్టయితే రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది, అదనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మార్చి నెల అనేది సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ మార్చి నెల అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలనేది చిన్న ఈజీ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. ఇది టీఎస్ఓబి ఎంఎంఎస్ అని ఉందిగా, రాజు యువ వికాస్ స్కీమ్ అనేది, అదనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఉంది కదా, ఇది ఏదో ఒకటి క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. నేనైతే ఒక కస్టమర్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఆ రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా కింద అయితే రేషన్ కార్డ్, ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మీరు రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది కదా, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేసుకోండి. గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళు ఏ డిస్ట్రిక్ట్, ఏ ఆఫీసు, ఎక్కడ బియ్యం తీసుకుంటున్నారు, రేషన్ కార్డ్ నెంబర్ ఎక్కడిది, నెక్స్ట్ ఈ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, 5 ఉంటున్నారు, 4 ఉంటున్నారు, బై స్టేటస్ అంటేనేమో వీళ్ళు యాక్టివ్ లో ఉన్నారు, నో స్టేట్ లేదు. ఇలా ఓన్లీ బియ్యం 30 కేజీల బియ్యం అయితే తీసుకున్నట్టు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏ టైం తీసుకురంటే 6వ తారీఖు 3వ నెల 2025లో తీసుకున్నట్టు టైం తో సహా మనకు మ్యాండేట్ గా ఇక్కడ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఈ విధంగా కూడా మీరు అనేది చూసుకోండి. ఇలా ఉంటుందండి. ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్